హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ మునక్కాయ కోడిగుడ్డు పులుసు. మునక్కాయ కోడిగుడ్డు కాంబినేషన్లో ఇలా ఎప్పుడైనా కర్రీని ట్రై చేశారా? సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా. మునక్కాయలతో ఎప్పుడు సాంబారే కాకుండా కాస్త వెరైటీగా ఇలా కోడిగుడ్డు పులుసుని ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసుకోండి. పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. ఇలా పోపు దినుసులన్నింటినీ ఒక్కో స్పూన్ వరకు వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన 4 నుంచి 5 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగును వేసి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు అంటే 4 నుంచి 5 టమాటాలను ఇలా కాస్త పొడవు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత 4 నుంచి 5 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చాప్ చేసుకుని వేసుకోండి. తర్వాత 3 రెమ్మల వరకు శుభ్రంగా కడిగిన కరివేపాకు రెమ్మలను వేసి పోపు మొత్తం కలిసేలా బాగా కలపండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి ఆనియన్స్ కాస్త మెత్తబడేంత వరకు ఉడికించండి. సాల్ట్ వేసే చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా ఆనియన్స్ అన్ని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం, అర టీ స్పూన్ వరకు పసుపు వేసి అల్లం పసుపు కలిసేలా బాగా కలిపి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం పసుపు చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఏ కప్పుతో అయితే ఆనియన్స్ను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండుగా పొడవు ముక్కలుగా కట్ చేసిన మునక్కాయ ముక్కలను వేసుకోండి. ఈ మునక్కాయల క్వాంటిటీ వచ్చేసి కాయల వైజ్గా చెప్పాలంటే 5 నుంచి 6 మునక్కాయల వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న మునక్కాయ ముక్కలను నీట్గా పొట్టంతా తీసేసి పోపులోకి వేసుకొని పోపంతా కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. మునక్కాయ ఉడకడానికి ఎక్కువగా టైం పట్టదు. 5 నుంచి 6 నిమిషాల లోపే మునక్కాయ చక్కగా ఉడికిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీలోనికి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకున్న తర్వాత కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి కారం చక్కగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. కారం చక్కగా ఫ్రై అయితేనే మనం కర్రీలోకి గ్రేవీని యాడ్ చేసినప్పుడు కర్రీపై మంచిగా ఆయిల్ తేలుతుంది. కారం ఫ్రై అవ్వకుంటే కర్రీలోంచి ఆయిల్ అనేది అస్సలు రిలీజ్ అవ్వదు. కాబట్టి కారాన్ని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మాత్రమే గ్రేవీకి సరిపడా చింతపండు పులుసును యాడ్ చేసుకోండి. చింతపండును నేను ముందుగానే నానబెట్టి తీసుకున్నాను. చింతపండుని గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి చింతపండులోని రెమ్మలను తీసేసి వాటర్ని మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత కర్రీకి తగినట్టుగా గ్రేవీని కూడా యాడ్ చేసుకోండి. నేను ఎగ్స్ని ముందుగానే ఉడికించుకొని తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన క్వాంటిటీలో ఎగ్స్ని తీసుకొని ఉడికించి ఎగ్స్కి మంచిగా చింతపులుసు పట్టేలా చక్కగా చాకుతో కట్స్ పెట్టుకొని ఇలా రెడీ అయిన కర్రీలోకి వేసుకోండి. నేను 5 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కర్రీ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక 10 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి. ఈ కర్రీలో గ్రేవీ కాస్త ఎక్కువగా ఉంటేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కర్రీ ఉడికిన తర్వాత గ్రేవీ కాస్త చిక్కబడుతుంది కాబట్టి వాటర్ని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి. ఇలా కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలిపి
బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. కర్రీ లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిన తర్వాత బౌల్పై మూతను తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా టేస్టీగా మునక్కాయ కోడిగుడ్డు పులుసు రెడీ. ఇలా రెడీ అయిన పులుసును వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా మునక్కాయలతో కమ్మని కోడిగుడ్డు పులుసును ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.